హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు మార్నింగే బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేశాను అనమాట వ్లాగ్ అనేది. సో మార్నింగ్ ఈరోజు ఉగ్గాని అంటాం కదా, సో ఉగ్గాని చేస్తున్నా. అండ్ మన రాయలసీమ స్పెషల్ అనమాట. బజ్జీ ఏం చేయట్లేదు, జస్ట్ ఉగ్గాని అయితే వేస్తున్నా. ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా ఇదే తీసుకెళ్తామన్నారు. ఇంకా రైస్ ఎవరు తినన్నారు, ఎవరు తినకుంటే నేను ఒక్కదాని బాక్స్ ఎట్లా తీసుకెళ్తాను, నా ఒక్కదాని కోసం ప్రిపేర్ చేయాలా, అవసరమా అని చెప్పేసి నేను కూడా ఇంకా ఆఫ్టర్నూన్కి ఇది తీసుకెళ్లాల్సి వచ్చింది. సో ఎందుకంటే బాక్స్ రైస్ పప్పు ఇవన్నీ ఇంకా నెక్స్ట్ డే ఫ్రైడే కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా మన ఇంట్లో పప్పు అయితే ఖచ్చితంగా ఉంటుంది, బికాస్ అది త్వరగా అయిపోయే రెసిపీ కాబట్టి. అండ్ ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ అంటే పచ్చికారంతో వేస్తున్నాను అనమాట ఉగ్గాని. మనకి ఎండుమిర్చి ఉంటుంది కదా కారము, సో వట్టి కారంతో అయితే చేయట్లేదు. పచ్చిమిర్చికాయలు అండ్ అల్లం వెల్లుల్లి వేసి మంచిగా మిక్సీ పట్టేస్తున్నా. ఆ తర్వాత కొంచెం కారం పచ్చగా పట్టుకోవాలండి. పచ్చిమిరపకాయలు తినేటప్పుడు మనకి కొంచెం పంటి కింద పడితే టేస్ట్ బాగుంటుంది కదా పచ్చిమిరపకాయలు. అండ్ కారం బాగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. మన ఇంట్లో అయితే కారం చాలా తక్కువ అనమాట తినేది, పిల్లలు అస్సలు తినరు. ఇంకా కారం తక్కువ వేసి చేస్తున్నా. ఒక టమాటా అయితే యాడ్ చేస్తున్నా. దీంట్లో కొంచెం పసుపు, మనం స్పైసీ తినాలి కదండి, అందుకోసం ఒక ½ టీ స్పూన్ అయితే నేను కారం యాడ్ చేసుకున్నా. సో ఇంకా ఆఫ్టర్నూన్కి చప్పబడిపోతుంది, ఏమంత కారం ఏమి ఉండదనమాట. సో ఇవి 2 పళ్ళు అయితే తీసుకున్నా. ఎక్కువ అంటే నేను ఇంట్లో బొరుగులు బస్తా అవి తీసుకొచ్చి పెట్టాను అనుకోండి, కంటిన్యూగా అంటే మార్నింగ్ ఈవినింగ్ అదే చేసుకుంటూ ఉంటారు. సో ఇంకా అందుకోసం నేను తీసుకురాను అనమాట. ఎప్పుడు అవసరం అయితే అప్పుడు షాప్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాను. సో చాలామందికి ఇష్టం కదా బొరుగులు కానీ, అంటే కంటిన్యూగా తింటారండి. అసలు ఎంత ఇంట్రెస్ట్గా తింటారంటే చాలామందికి ఇష్టము ఈ బొరుగులు కానీ. మా సైడ్ అయితే ఎక్కువ అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి పప్పుల పొడి కొంచెం యాడ్ చేస్తున్నా. పప్పుల పొడి యాడ్ చేస్తే కొంచెం సాఫ్ట్నెస్ వస్తుందన్నమాట. సో దీంట్లో ఏం లేదు, ఉత్త పప్పులు అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసి మిక్సీ పట్టేసాను అనమాట. సో ఫైనలీ అయిపోయింది ఉగ్గాని బజ్జీ. ఈరోజు వర్క్ ఎక్కువ ఉందండి, పూజ చేసుకోవాలి అండ్ టెంపుల్కి కూడా వెళ్ళాలి కాబట్టి సింపుల్ రెసిపీ అయితే చేసేస్తున్నా. ఇంకా బాక్స్ కట్టేసిన తర్వాత నేను హాట్ బాక్స్లో తీసి పెట్టేస్తున్నా. ఇవి మళ్ళీ చల్లగా అయిపోతుందేమో అని చెప్పేసి. బాబు తినేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు థర్స్డే అండ్ అమావాస్య కూడా ఉంది. అండ్ ఇప్పుడు నేను పూజ అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు ఫ్రేమ్స్ ఏమీ కదిలించను. యాక్చువల్లీ ఈరోజు థర్స్డే కదా, రేపు ఫ్రైడే వెళ్ళగా మనం పూజ చేసుకుంటాం కాబట్టి ఈరోజు ప్రస్తుతానికి నిన్న పువ్వులు అయితే తీసుకొని వచ్చాను. సో పువ్వులు ఒక మూర వచ్చేసి 20 రూపీస్ ఏముంది, 20-25 రూపీస్ ఏమో ఉంది. సో ఒక 2-3 మూరలు అయితే తీసుకొని వచ్చాను అనమాట. అండ్ ఎవ్రీడే ఫ్లవర్స్ అయితే తీసుకొని వస్తున్నా. ఫ్లవర్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి రేటు కొంచెం ఎక్కువనే తీసుకొని వస్తున్నా, ఎందుకంటే తక్కువ ఉన్నప్పుడే కదా మనం ఫుల్గా పెట్టుకొని చూసుకోగలం దేవుడికి. సో ఇప్పుడైతే ఇవన్నీ క్లీన్ చేసేసి అండ్ టెంపుల్కి కూడా వెళ్ళాలి. ఈరోజు అమావాస్య ఉంది అండ్ శని జయంతి కూడా ఉంది కదా, టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టేసుకొని వద్దాం అనుకుంటున్నా. ఇక్కడైతే ఏం కొబ్బరికాయ కొట్టను, జస్ట్ అట్లా దీపం ముట్టించేసి. అండ్ ఈరోజు అమావాస్య కదా, బయట మనకి అవుట్ సైడ్ ఏమంటారు నవధాన్యాలు అది కడదాం అనుకున్నా. అమావాస్యకి కడుతుండి, బట్ ఈ మధ్య కట్టట్లేదు. సో ఈరోజు అంటే దాదాపు ఒక 6-7 మంత్స్ నుంచి కట్టట్లేదు అనమాట. ఏదో వీలు పడకను ఎట్లో కట్టట్లేదు. సో ఈరోజు తీసుకొని వచ్చాను, నిన్ననే తీసుకొని వచ్చాను. ఈరోజు దేవుడికి అట్లా పెట్టేసి బయట కట్టేద్దాం అనుకుంటున్నా. సో ఓకేనండి, ఇప్పుడైతే పూజ ఇవన్నీ క్లీన్ చేసేసి పూజ చేసేద్దాము. లేట్ అయిపోతుంది, ఇప్పుడు 9 అవుతుంది అనమాట. సో చెమటలు చూడండి ఎట్లా వస్తున్నాయి. ఓకేనా, ఇప్పుడైతే పూజ క్లీన్ చేసేద్దాం. నేనైతే పువ్వులు పెట్టేటప్పుడు పెద్దగా అనిపించదండి, మంచిగా ఇంకా పెడదాము ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ పువ్వులు పెట్టి నెక్స్ట్ డే మనం చేంజ్ చేయాలి చూడండి, అప్పుడు ఉంటుంది చూడండి ఎంత హడావుడిగా ఉంటుంది. కానీ అవి ఎక్కడ కదిలిస్తే కలసం కదులుతుందో అని చెప్పేసి నిదానంగా తీస్తూ ఉంటాను అనమాట. సో నిన్న ఫ్లవర్స్ అన్నీ తీసేసి ఇంకా మళ్ళీ ఫ్రెష్ ఫ్లవర్స్ అయితే వేసేసాను. సో ఎల్లమ్మ కుండకైతే ఎక్కువ శాతం మల్లెపూల కంటే బంతిపూలే ఎక్కువ ఇష్టం అనమాట. సో అందుకోసం బంతిపూలు ఎక్కువ తీసుకొని వస్తాను. అండ్ చాలామంది స్వస్తిక్ మీరు రాంగ్ వేశారు అని చెప్పారు. కాదండి, నేను కరెక్ట్గానే వేశాను. అంటే బ్యాక్ కెమెరాలో అలా కనిపిస్తుంది కవ్వలు. సో ఇక్కడైతే ఇంకా ఇంటికి కట్టడానికి ఒక రెడ్ కలర్ బ్లౌజ్లో నవధాన్యాలు వేసేసి మన ఇంటి దేవుడు ఎవరైతే ఉంటారో సో ఆ స్వామివారికి నమస్కారం చేసుకొని నవధాన్యాలు ఇంటికి కట్టేసేయాలన్నమాట. సో దట్ మనకి ఏమన్నా ఇంట్లో నెగిటివిటీ ఉంటే పోతుంది. అండ్ ఆల్సో మనకి
ఎలాంటి ఏదైనా పని చేయాలి అని అనుకున్నప్పుడు మంచి జరగాలి, ఇంట్లో ఫైనాన్షియల్గా కానీ ఎలాంటి చికాకులు గొడవలు లేకుండా ఉండాలి అంటే ఇలా మన ఇంటి దేవుని తలుచుకొని ప్రతి అమాసకి ఇలా నవధాన్యాలు కడితే చాలా మంచిది. అండ్ అమ్మ వాళ్ళు కూడా అలా కట్టేవాళ్ళు. సో అత్తయ్య వాళ్ళు కూడా చేస్తారు, పూజ చేస్తారండి. ఇలాంటి రెమెడీస్ అయితే అత్తయ్య వాళ్ళు ఏం చేయరు, జస్ట్ అట్లా దీపం ముట్టించేస్తారు, పూజ చేస్తారు. అండ్ ఇక్కడ బ్లాక్ బ్లౌజ్ పీస్ కూడా తీసుకున్నా, ఎందుకంటే టెంపుల్కి వెళ్తాం కాబట్టి. సో మనం ఏదైతే రెడీ చేసుకున్నామో అది మొత్తం కట్టేసి ఇలా నీట్గా గట్టిగా కట్టాలి. అండ్ నెక్స్ట్ అమాస వచ్చినప్పుడు ఇది ఆటోమేటిక్గా మన ఇంటి దగ్గర కోతులు ఎక్కువ కాబట్టి ఆబ్వియస్లీ అవి పీకేస్తాయి. సో లేదు అంటే బాగుంటే అవి తీసేసి మనం వాటర్లో వేసేసి మళ్ళీ నెక్స్ట్ ఫ్రెష్గా కట్టొచ్చు. అండ్ ఇక్కడ సాంబ్రాన్ని అన్ని రూమ్లో వేస్తున్నానండి. ఈరోజు అమావాస్య కాబట్టి సాంబ్రాన్లో మనం ఖచ్చితంగా ఏమంటారు పచ్చికర్పూరం ఖచ్చితంగా వేసుకోవాలి. అండ్ నేను మొన్న తిరుపతి నుంచి తెచ్చాను కదా, ఆ సాంబ్రాన్ అయితే వేసేసాను. సో మనం కట్టిన మూటకి సాంబ్రాన్ వేసేసి బయట కట్టేశానండి. అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు ఇట్లా, నాకు కూడా అది అలవాటు అయిపోయింది. అత్తయ్య వాళ్ళు ఎక్కువ పట్టించుకోరండి, అంటే ఎక్కువ శాతం పూజ చేసుకున్నామా వచ్చేసామా అంతవరకే. అమ్మ వాళ్ళు ఎక్కువ ఇలాంటి రెమెడీస్ అట్లా యూజ్ చేస్తుంటారు కాబట్టి నాకు కూడా అలవాటు అయిపోయింది. సో ఒక 6 months నుంచి చేయలేదు కదా, ఏం వేయాలి అనేది కూడా మర్చిపోయాను అనమాట. మళ్ళీ అమ్మని అడిగి తెలుసుకొని మళ్ళీ వేసుకున్నాను అనమాట. సో అంటే ఇంటికి అవుట్ సైడ్ ఉంటుంది కదా, ఇక్కడ కాదు బయట సైడ్ కట్టేసేయాలి. అంటే మన ఇంటి దేవుని తలుచుకొని బయట కట్టేసేయాలి. సో నేనైతే బయట కట్టేశాను. అది కూడా అమావాస్య రోజు, అమావాస్య గడియలు ఉంటాయి కదా, ఆ టైంలోనే కట్టేసేయాలి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 9:25 అయింది. బాక్స్ అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఉగ్గాని అయితే వేసాను, బజ్జీ చేయలేదు. సో ఇప్పుడైతే ఉగ్గాని బాక్స్ కట్టుకొని వెళ్ళిపోతాను. టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆఫీస్లోనే బ్రేక్ఫాస్ట్ అట్లా చేస్తా. అండ్ నిన్న టమాటా కర్రీ చేస్తున్నా. సో టమాటా కర్రీ ఉంది, ఇంకా అంటే టమాటా చట్నీ లాగా ఉందనమాట. మామిడికాయ పచ్చడి అట్లా వేసుకొని తినేస్తాను. అండ్ ఈరోజు అమావాస్య కాబట్టి చట్నీలు ఏం బయట తీయను అనమాట. సో ఇలాంటి కొన్ని రెమెడీస్ పాటిస్తూ ఉంటాను. అంటే కొంచెం మంచిదే కదా, ఇలాంటివి పాటించడం నష్టమేం లేదు. సో మంచి జరిగేటి ఏవైనా సరే పాటిస్తే మంచిదని నేను అనుకుంటా. సో సాంబ్రాన్ని ఆ ఇంట్లో వేసేసాను, అంటే అవుట్ సైడ్ వెళ్ళిపోతుందని చెప్పేసి. ఎవరైనా చూస్తే బయట పొగ వస్తుంది ఏమైందో అనుకుంటారు. సో ఫస్ట్ అయితే దానికి బయట పెట్టేసి, ఇంకా రేపు ఫ్రైడే కదా, ఫ్రైడే రోజు కావాల్సిన సామాన్లన్నీ ఈరోజు తెచ్చుకోవాలి. మామిడాకు, కొబ్బరికాయ, ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా, సో అవి కూడా తెచ్చుకోవాలన్నమాట. సో ఓకేనండి, ఇప్పుడైతే మళ్ళీ టెంపుల్లో కలుస్తాను మిమ్మల్ని. ఇప్పుడైతే ఫాస్ట్గా తల దూగేసుకొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాలి. సో టెంపుల్లో మళ్ళీ కలుస్తాను. సో నాకైతే ఇక్కడ దగ్గరలో నవగ్రహాలు, ఆంజనేయ స్వామి అండ్ ఈశ్వరుడు అందరు దేవుళ్ళు ఉంటారండి ఈ టెంపుల్లో. ఆల్ గాడ్స్ అవైలబుల్ ఇన్ దిస్ టెంపుల్ అనమాట. కాబట్టి నేను ఈ టెంపుల్కి వస్తాను. సో ఫస్ట్ అయితే నవగ్రహాల చుట్టూ తిరుగుదాం అనుకుంటే అస్సలు గ్యాప్ లేదు. చాలామంది ఈరోజు శని జయంతి కాబట్టి చాలామంది పూజ చేయడము, అభిషేకము అండ్ నల్ల నువ్వులతో అభిషేకము. కొంతమంది అయితే ఇనుము, అంటే ఈ స్వామివారికి ఎక్కువ శాతం ఇష్టమైంది బ్లాక్ ఎక్కువ ఇష్టం అనమాట. అంటే నల్ల రేగి పండ్లు ఉంటాయి కదా, అవి అంటే నేరేడు పండ్లు అండ్ బ్లాక్ గ్రేప్స్, ఇనుము ఏదైనా సరే, మేకు కానీ ఏదైనా ఇనుముకు సంబంధించింది ఏదైనా సరే, అండ్ నల్ల నువ్వులు, బ్లాక్ బ్లౌజ్ పీస్ అదైతే నేనే తీసుకొచ్చాను, పెట్టేసాను అనమాట. పెట్టేసి ఇంకా చుట్టూ తిరిగేసి ఇక్కడ హనుమాన్ చాలీసా ఉంది, అంటే మనం చదువుకునే వాళ్ళు చదువుకోవచ్చు. ఇక్కడ ఆకు పూజ కూడా ఈరోజు చాలామంది ఆంజనేయ స్వామికి చేపిస్తూ ఉంటారు కదా. సో నేనైతే బ్లౌజ్ పీసు, నల్ల నువ్వులు అవి పెట్టేసి ఇంకా మొహం కాళ్ళు అవి కడిగేసుకొని మళ్ళీ ఆంజనేయ స్వామికి అంటే నవగ్రహాల చుట్టూ తిరిగిన తర్వాత ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టుకున్నానండి. సో ఇక్కడితో పూజ కంప్లీట్ అయిపోయింది నాదైతే. బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదండి. బ్రేక్ఫాస్ట్ ఎందుకు చేయలేదంటే తినాలనిపించట్లేదు. పప్పాయ అయితే ఉంది, పప్పాయ కట్ చేసుకున్నాను అనమాట. సో టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎమ్మటే బ్రేక్ఫాస్ట్ చేయాలని అనిపించలేదు, అందుకే ఫస్ట్ అయితే పప్పాయ తింటున్నా. ప్రశాంతంగా కడుపులో బాగా డైజెస్ట్ అవుతుంది పప్పాయ. రోజు ఎర్లీ మార్నింగ్ తినేదాన్ని, ఇంక ఈరోజు ఏంటంటే లేట్ అయిపోయింది. మార్నింగ్ లేస్తేనే ఫస్ట్ బ్రష్ చేసుకొని జీరా పౌడర్ తాగి, అండ్ ఇక్కడ ఈ పప్పాయ ఉంటుంది కదా, కనీసం ఒక 2 అయినా తినేస్తాను అనమాట. సో అది ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయిందండి, ఇంకా మానుకోలేము. అండ్ ఆఫ్టర్ దట్ ఒక ½ అన్ అవర్ తర్వాత నేను కాఫీ అయితే తాగుతూ ఉంటాను. సో అదనమాట ఈరోజు పూజ బ్లాగ్. అసలు నేను పూజ చేసుకుంటానా లేదా, ఎర్లీగా లేసానా లేదా అని అనుకున్నా, ఎందుకంటే
మిడ్ నైట్ నుంచి బాగా వర్షం అయితే పడుతూ ఉంది కాబట్టి ఇంకా పూజ చేసుకోగలనా, మార్నింగ్ లేయగలనా, బాక్స్ ప్రిపేర్ చేయాలి. ఇంక ఈరోజు అయితే సింపుల్ రెసిపీ బ్రేక్ఫాస్ట్ చేశాను. ఆఫ్టర్నూన్ కూడా అదే. నేనైతే ఇంకా నేను మధ్యాహ్నం కూడా అదే తినలేనండి. ఒక చిన్న గ్లాస్ రైస్ వండుకొని అండ్ నైట్ చేసిన టమాటా చట్నీ ఉంది, అదైతే పెట్టేసుకున్నాను అనమాట బాక్స్. సో ఇంకా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తా. ఇది తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ ఆగి. సో అదండి ఈరోజు పూజ వ్లాగ్. ఈరోజు శని జయంతి పూజ అయితే బాగా చేసుకున్నాను. స్వామి చుట్టూ తిరిగి వచ్చినా సరే సరిపోతుంది, ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గాయ్స్.